ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञावपुर्ज्ञानं तं वन्दे देवकीसुतम्. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मोघं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः. ओं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం భగవద్గీత క్లాసుల్లో ప్రారంభించి సుమారు ఏడాది దాటింది. మధ్యలో కొంత మనం విరామం తీసుకున్న మిగతా కార్యక్రమాల దృష్ట్యా ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ప్రవేశించగలిగాం. అందులో కూడా 24 శ్లోకాలు కూడా అయ్యాయి. 25 కూడా చెప్పుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి స్పృశిద్దాం దాన్ని. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. అసలు మన జీవితానికి ప్రయోజనం ఏమిటి అని కొంతమంది ప్రశ్న వేసుకుంటూ ఉంటారు.
అది ఎందుకు పుట్టాం మనం, పుట్టిన తర్వాత ఏం చేయాలి, ఏం సాధించాలి, ఆ సాధించడానికి ఏం చేయాలి. ఎందుకు పుట్టామంటే ఏదో సాధించడం కోసం అని. ఏం సాధించాలో అది తెలుసుకోవాలి. ఆ సాధించబోయి ఎలా సాధించాలి, ఆ రెండింటితో పాటు ఇంకోటి కూడా తెలుసుకోవాలి. మన స్థాయి ఏమిటో కూడా తెలుసుకోవాలి ముందర. అంటే మన స్థాయిని బట్టి ఏ మార్గంలో మనం అనుకున్నటువంటిది సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఇది అసలు మొత్తం మన జీవితానికి ఒక ఒక ప్రశ్న, దానికి సమాధానం. అయితే ఇక్కడ కృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నారండి. ఎవరికి అసలు కర్మ చేయవలసిన, కర్మ అనే మాట అస్మాడు వాడుతూ ఉంటాం. కర్మ అంటే యజ్ఞ యాగాది పవిత్రమైనటువంటి కర్మలు. ఆ దృష్టి పెట్టుకుందామండి. విద్వాంసుడు అనే మాటకి ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞానం పొందినవాడు. ఉదాహరణకి ఎప్పుడు కూడా వెంటనే రమణ మహర్షిని జ్ఞాపం చేసుకుంటూ ఉందామండి. రామకృష్ణ పరమహంస. అవిద్వాంసుడు అంటే ఇంకా ఆత్మజ్ఞానం రానటువంటి వాడు. అది రానంతసేపు అజ్ఞానం కిందే లెక్క. వాడు ఎన్ని డిగ్రీలు, ఎన్ని పిహెచ్డీలు ఉన్నాయని లెక్క కాదు. ఆత్మజ్ఞానం వచ్చిందా, అదొకటే క్రైటీరియా. అది వస్తే అతని ప్రవర్తన వేరు, అది రాకపోతే అతని ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానమే మనకి గీటురాయిగా చెప్పేశారు కృష్ణ పరమాత్మ. ఇలా ఉంటూ అసలు కర్మకి ఆత్మజ్ఞానికి సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. ఆత్మజ్ఞాని కర్మ చేయకపోయినా ఏమీ పర్వాలేదు ఆయన అంటావు. ఏదైనా ఇక్కడ విశేషం ఏంటంటే ఒక పని చేస్తే మళ్ళీ అది మనకి అటాచ్మెంట్ పెరుగుతుంది, సామాన్యంగా మనలాంటి వాళ్ళందరికీ కూడా. కానీ మహానుభావులకి ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ అటాచ్మెంట్ రాదు. ఉదాహరణ యుద్ధంలో నెగ్గినా ఒకటే, ఓడిపోయినా ఒకటే, వాళ్ళు అలా ఫీల్ అవుతారు. ఈ యుద్ధం కంటే భయంకరమైన ఇంకా జీవితంలో సన్నివేశాలు ఏమి ఉండవు అసలు. మిగతా వాళ్ళగా ఎంతంత ఆవేశాలు ఉంటాయో యుద్ధం అయిపోయినా సరే, ఒక మాట అన్నారంటే దాని అవతలాడు పడరు. అలా ఉండేటట్టు మొత్తం మానవ జాతి యొక్క సైకాలజీ అంతని ఆయన అనలైజ్ చేసి బ్రాడ్గా 2 కేటగిరీస్ చేశారు. జన్మ జన్మాంతరాల్లో చేసినటువంటి పుణ్య విశేషం చేత, సాధన చేత, గురు కటాక్షం చేత, వేదమాత అనుగ్రహం చేత ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఆత్మజ్ఞానం ఇంకా పొందనవాళ్ళు. ఈ కేటగిరీలో ఇంకా 2 భాగాలు చేశారు. అసలు దానికోసం ప్రయత్నం చేసేవాడు కొంతమంది, అసలు ప్రయత్నం కూడా చేయని వాడు ఇంకా కొంతమంది. వాడు ప్రయత్నం చేసే ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు, ప్రాసెస్లో ఉన్నాడు. కొంతమంది ఆ ప్రయత్నమే చేయట్లేదు. ఇలా మొత్తం 3 రకాల వాళ్ళలో ఈ పుణ్యకర్మలు అనేటువంటి యజ్ఞయాగాది కర్మ అనేటటువంటి ఎవరు చేయాలని అందరూ చేయమని చెప్పేశారు ఆయన. మొదటి కేటగిరీ ఆత్మజ్ఞాని చెయ్యక్కర్లేదు రూల్ ప్రకారం. అతను పొందవలసింది లేదు, ఏదో ఆశించేది లేదు, అతను చేయక్కర్లేదు. కానీ చేస్తాడు, చేయడం మంచిది. దేనికోసం అంటే లోక సంగ్రహం, లోక కళ్యాణం కోసం చేస్తారు వాళ్ళు. దాని ఉదాహరణ చెప్పారు జనక మహర్షి, అశ్వపతి ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకొచ్చారు. రెండో కేటగిరీ అంటే రెండో గ్రూప్లో మళ్ళీ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా ఆత్మజ్ఞానం రాలేదు. వాడు ఎలాగే చేయవలసిందే. ఎలా చేయాలి వాడు? నెక్స్ట్ స్టెప్, హైయర్ స్టెప్ వెళ్ళిపోవాలి. ఇంకా ఇందులో పేస్ అయిపోవాలి. ఆత్మజ్ఞానం రావాలంటే చిత్తశుద్ధి సంపూర్ణంగా సాధించాలని ఒకటే ఒక మార్గం చెప్పారు. అన్ని పనులు చేయి. ఆ చేసేప్పుడు సమర్పణ భావంతో పరమేశ్వర అర్పణ వస్తూ అనుకుంటూ చెయ్యి. డెఫినెట్గా కొన్నాళ్ళు నువ్వు ఫస్ట్ కేటగిరీలోకి వచ్చేస్తావు. నువ్వు ఇంకా థర్డ్ కేటగిరీ వాడున్నాడు, అంటే వాడు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. వాడికి కూడా సలహా చెప్తున్నాను, నువ్వు కూడా మంచి పనులు చేసుకుంటూ ఉంటారు అబ్బాయి. వింటే బాగుపడతావు, వినకపోతే నష్టపోతావు, జన్మ వేస్ట్ అయిపోతుంది. ఇవి బ్రాడ్గా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఎలా చేయాలి కర్మని అనే చెప్తూ, అవిద్వాంసుడైనటువంటి ఆత్మజ్ఞానం రానివాడు కూడా ఎలా ఉండాలంటే, ఆత్మజ్ఞానం రానివాడు ఇంకా ఏదో ఏ పని చేసినా సరే సంకల్పం చెప్పుకుంటాం మనం. ఏదో ఈ కరిష్యే అంటూ ఉంటాం, ఈ పని నేను చేయబోతున్నాను అంటే కర్మఫలాన్ని నాకు కావాలి అని వెంటనే అక్కడ బ్రాకెట్లో పెట్టి చెప్పేయడమే పరమాత్మకి. నేను ఈ పని చేయబోతున్నాను అంటే నాకు ఈ ఫలితం రావాలి, అది నా సుఖంగా నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి మనం సంకల్పం చేసేస్తాం. చాలా శ్రద్ధగా చేస్తాం. ఎలా చేయాలంటే మామూలుగా
ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వాడు ఎలా చేయాలట? వాడికి ఏం పట్టవు కనుక నిర్లక్ష్యంగా చేస్తాడా? చేస్తే ఏమిటి చేయక్కర్లేదు అన్నప్పుడు మామూలుగా మనలాంటి వాడి ప్రవర్తన ఎలా ఉంటుందండి? నువ్వు చేస్తే చేయొచ్చు లేకపోతే లేదన్నావు అనుకోండి, నిర్లక్ష్యంగా చేస్తాం. అక్కడ అలా కాదుట. ఆత్మజ్ఞాని కూడా ఎలాగైతే ఫలాపేక్షతోటి ఎంత సీరియస్‌గా శ్రద్ధతో చేస్తారో అలాగే చేస్తారట ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా. ఇంకేదే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, వాళ్ళ కోసం కాదు ఇది. లోక కళ్యాణం కోసం. ఆ లోక కళ్యాణం ఎప్పుడు సిద్ధిస్తుంది? సరిగ్గా చేస్తేనే వస్తుంది. అందుకోసం అంత శ్రద్ధగానే చేస్తారట వాడు. ఇంక చాలా కురుడ్డుగా చెప్పాలంటేనండి, ఇక ఈ వాక్యానికి 25వ శ్లోకానికి నాస్తికుడిలా పనిచేయాలండి. ఆస్తికుడిలా ఆలోచన చేయాలండి. అంతే సింపుల్. నాస్తికుడు ఉన్నాడంటే వాడు సపోజ్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వేదశాస్త్రాలతో ప్రమేయం ఏమీ లేదు. కానీ వాళ్ళ వర్క్ అంటేనే వాళ్ళకి అలాగా వర్షిప్ కింద చేస్తారు వాళ్ళు. అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పాశ్చాత్య దేశాల్లో. దేవుడు, దెయ్యం ఏం లేవు వాళ్ళకసలు. ఆ మాటలే లేవు. అంత సీరియస్‌గా చేస్తారు చేసేప్పుడు. అలా చేయాలట ఏ పని చేసినా సరే. కానీ ఆలోచన మాత్రం ఎలా ఉండాలంటే, ఆ ఆలోచన కాదు. వాడు ఆ పనిని వెంటనే శనివారం నాడు శని, ఆదివారాలు మళ్ళీ ఫోన్ చేసినా వాడు ఎత్తడక్కడ కంపెనీ పని మీద. కానీ ఆ స్వార్థం నాకు రావాల్సిందే ఫలం దెబ్బలాడుతూ లాక్కుంటాడు ఫలితాన్ని. ఇక్కడ ఫలితాన్ని వదిలేసేయి. ఇంత విషయాన్ని చెప్పడానికి ఇక్కడ 25వ శ్లోకంలో చెప్తున్నాడండి ఆయన. మళ్ళీ గుహ చదువుతున్నాను. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత గృహాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోక సంగ్రహం. పదే భాగం. సక్తాః కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తథా. విద్వాన్ ప్లస్ తథా, మధ్యలో సా లేదు. విద్వాన్లో సా లేదు, తథాలో సా లేదు. కానీ ఆ రెండు కలిసేప్పుడు సకారం వస్తుందండి. విద్వాంస్ తథా సంధి కలిపేప్పటికి. విద్వాన్ తథా అసక్త చికీర్షు లోక సంగ్రహం. చికీర్ష అనే మాట ఏంటంటే కర్తుం ఇచ్చా చికీర్ష. గుర్తుపెట్టుకోండి. చెయ్యాలనే కోరిక. ఇంకా చేయట్లేదు వాడు, చేసేయలేదు. చేద్దామని అనుకుంటున్నాడు అంతే. ఉపవాసం ఉందామని అనుకుంటున్నాం, ఉపవాసం ఉండలేదు ఇంకాను. యాత్రకు వెడదామని అనుకుంటున్నాం, ఇంకా యాత్ర వెళ్ళిపోలేదు. ఇంకా అనుకున్న స్థాయిలో ఉన్నది. దానికి ఇక్కడ కర్తుం ఇచ్చా చికీర్ష. చేద్దాం ఉంది. ఏం చేద్దాం ఉంది? లోక సంగ్రహం, లోక కళ్యాణం. అంటే జనానికి శుభం జరిగేటటువంటి పని ఏదైనా చేద్దామని. దీని భాష్యం ఏంటో సరే చూద్దామండి. సక్తాహ అంటే కర్మణి అస్య కర్మణ ఫలం మమ భవిష్యతి ఇది కేచిత్ అవిద్వాంస యథా కుర్వంతి. కేచిత్ అవిద్వాంస కొంతమంది ఇంకా వాళ్ళ ఆత్మజ్ఞానం రాని వాళ్ళు యథా కుర్వంతి ఎలా చేస్తారు? ఎలా చేస్తారు వాళ్ళు? అస్య కర్మణ ఫలం మమ భవిష్యతి. ఇప్పుడు నేను చేసేటటువంటి కర్మ ఏదైతే ఉందో శుభకర్మ, ఆ ఫలం నాకు రావాలి, రాబోతోంది అని ఇంచేత చేస్తాడు వాడు. సక్తాహ ఆ కర్మ ఏంది వాడికి ఫలితం మీద దృష్టి పెట్టుకున్నాడు. అంచేది ఈ పని మీద చాలా శ్రద్ధగా చేస్తున్నాడు వాడు. వాడి టార్గెట్ అంతా ఏంటంటే ఫలితం రావాలి, ఆ వచ్చిన ఫలం నాకు రావాలి. అలాగే వాడు ఎలా చేస్తారో, ఆత్మజ్ఞానం రాని వాళ్ళు ఎలా చేస్తారో, హే భారత ఓ అర్జున, కుర్యాత్ విద్వాన్ ఆత్మవిత్. ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం వచ్చినటువంటి వాడు, అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. అటువంటి వాడు విద్వాన్. విద్వాన్ అంటే వాడు విద్వాంసుడు అంటేను ఏదో 10 పుస్తకాలు చేసాం, 20 PhD సంపాదించే ఈ కాదండి. ఇవి ఈ విద్యలు కావు ఇవి. అసలు ఒకటే ఒక విద్య, ఆత్మవిద్య. అది పొందినవాడు. అంటే అనుభూతిపూర్వకంగా, థియరిటికల్ నాలెడ్జ్ కాదండి, ప్రాక్టికల్‌గా అనుభూతిపూర్వకంగా సమాధి స్థితిలో పరమాత్మ యొక్క అనుగ్రహాలు సంపూర్ణంగా ఆస్వాదించినటువంటి వాడు. తానే పరమాత్మ అయిపోయినటువంటి వాడు. అటువంటి వాడు ఎలా చెయ్యాలిట? వాడు ఎలా చేస్తూ ఉంటాడో ఇతను కూడా అలా చెయ్యాలిట. ఎలా చేయాలి? అయితే చిన్న తేడా ఏంటంటే అసక్త సన్, అటాచ్‌మెంట్ లేకుండా చేయి. అంటే ఈ ఫలితం అవ్వలేదనుకోండి, ఇంకా కుంగిపోవడం, ఇంకా బాధపడిపోతుండడం, తల నేలేసి కొట్టేసుకుంటూ ఇలాంటివి చేయొద్దు. పిచ్చి పనులు చేయొద్దు అసలు. ఏమైంది? అవ్వలేదు. నీ ప్రయత్నం నువ్వు చేసావు అంతే. అది ఆయన ఇష్టమే అనేటటువంటి ఒక తాత్వికమైన చింతనతోటి అసక్త సన్, అటాచ్‌మెంట్ లేకుండా తద్వత్ అలా చేయాలట. కిమర్థం కరోతి? ఎందుకు చేస్తాడు అతను? ఎలా చేయాలో చెప్పాడు. సంఘం లేకుండా. ఎందుకు చేయాలి? కిమర్థం ఎందుకు చేయాలి? కరోతి తచ్చును అది విను. చికీర్షు కర్తుం ఇచ్చుహు.
లోక సంగ్రహం. లోక సంగ్రహం అంటే లోక కళ్యాణం చెప్పుకున్నామండి. లోకులందరికీ కూడా శుభం జరిగేటటువంటి దాన్ని లోక కళ్యాణం అంటాం. అది చేద్దామని ఉద్దేశంతో అంత సీరియస్గాను అటాచ్మెంట్ లేకుండా చేయాలి అని ఇక్కడ చెప్పినటువంటి వాక్యం. ఇది అయిన తర్వాత ఏవం లోక సంగ్రహం చికీర్షో న మమ ఆత్మవిధ కర్తవ్యమస్తి అన్యస్య వా లోక సంగ్రహం ఉక్త్వా తతః తస్య ఆత్మవిధ ఇదం ఉపదిశ్యతే. ఏవం లోక సంగ్రహం చికీర్షో మమ ఆత్మవిధ కర్తవ్యం. ఈ నా పట్టుకొచ్చి ఇక్కడ అస్థి దగ్గర పెట్టండి. మమ ఆత్మవిధ కర్తవ్యం నాస్తి. నేను ఇలా లోక కళ్యాణం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నటువంటి నాకు, ఆత్మవేత్తనైనటువంటి నాకు చెయ్యవలసింది ఏమీ లేదు. కర్తవ్యం నాస్తి. అన్యస్యవా, నాకే కాదు ఏ ఆత్మవేత్తకి కూడా చెయ్యవలసింది ఇది, ఇంకా ఇది మిగిలిపోయింది, ఇంకా చేయవలసిన బాకీ ఉండిపోయింది, అలాంటి ఏ పని లేదు. తతః తస్య ఆత్మవిధ ఇదం ఉపదిశ్యతే. అలాంటి ఆత్మవేత్త అయినటువంటి వాడికి ఉపదేశం చేస్తున్నాడండి ఆయన. ఏంటంటే అయితే వాడు ఏ పొరపాట్లు చేయడానికి అవకాశం ఉన్నదో ఆత్మవేత్తే, వాడు ఆత్మజ్ఞానం పొందాడు, పక్కన ఉన్నటువంటి వాడు ఇంకా ఆత్మజ్ఞాని కాలేదు. వీళ్ళిద్దరి సంభాషణలో లౌకికంగా కాసేపు సమాధి స్థితిలో లేనప్పుడు మామూలుగా ఏ రకంగా జాగ్రత్తగా మాట్లాడాలి, ఆత్మవేత్త ఎలా ఉండాలి, ప్రవర్తన ఎలా ఉండాలి, ఆ మాట ఇక్కడ చెబుతున్నాడండి. అవతలవాడేమో ఇంకా అజ్ఞాని, వాడు ఎదుర్కొంటే ఇక్కడ మన ఇష్టజులు మనం మాట్లాడేయాలని వీల్లేదు, మన ఆత్మజ్ఞానం అయినా సరే అని వాళ్ళకి హితబోధ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. అదే భాగం. నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇదండి ఇక్కడ బుద్ధిభేదాన్ని వాడు అంటే అటాచ్మెంట్ తోటి పని చేస్తున్నటువంటి పుణ్యకర్మలు చేస్తున్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞాని అయినటువంటి వాడు చేస్తున్న తప్పు అని చెప్పి వాడిని కన్ఫ్యూజ్ చేయొద్దు. ముందర వాడి మానాన్ని వాడు బతకనివ్వండి. వాడు ఏదో చేసుకుంటున్నాడు అది చేస్తూ ఉండనివ్వండి, లేదా అది కూడా మానేస్తాడు వాడు. వాడిని వెళ్ళి కన్ఫ్యూజ్ చేయొద్దు. బుద్ధి భేదం అంటే వాడు ఏదో ఏ ఆలోచనతో ఉన్నాడో దాన్ని మార్చేయడం. వాడు చివరికి ఏంటంటే ఈ జ్ఞానము ప్రాప్తించలేదు, ఆ చేస్తున్న కర్మ వదిలిపడేశాడు, ఉభయపురుషుడు అయిపోతాడు. అలాంటి చేయకండి అంటూ ఇక్కడ ఆత్మజ్ఞానులకి కృష్ణ పరమాత్మ ఉపదేశం అంటది, సలహా. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం. అటాచ్మెంట్తో కర్మ చేస్తున్నటువంటి వాడు అజ్ఞానులు. వాళ్ళు అజ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం రానివాడని, అక్షముఖ రానివాడని కాదండి అక్కడ. అయితే వాడు ఏం చేయించాలి? కర్మలు అన్ని చేయించు వాడి చేత. అదే ఇంత చేసేవారా, ఇంకా బాగా చేయిస్తురా, ఈ పని కూడా చేయరా. మెల్లమెల్లగా వాడిని కర్మలు చేయిస్తూ వాడిని ఆ కర్మల నుంచి దూరం అయ్యేట్లా కూడా చేయిస్తండి ఆత్మజ్ఞాని. ఆ మార్గంలో యుక్త సమాజం, వీడు ఇతరులు కూడా వాడితో కలిసి పనిచేస్తున్నట్టుగా. ఇతరులే, కర్మతో ఏ రకమైన సంబంధం లేదు ఆత్మజ్ఞానికి. కానీ ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తూ వాడిని నీ వైపుకు లాక్కుని వాడి చేత పని చేయించు. సులువుగా చేయగా 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 వాడికి ఇంకా కర్మల ఎడల విముఖత వాడంతట వాడికే వస్తుంది. అది నీ పరమ ప్రయోజనం కావాలి నీకు ఆత్మజ్ఞానికి అని. మనకి అంటే ఒక గైడ్ ఎలా ప్రవర్తించాలి స్టూడెంట్ తోటి. సపోజ్ పిహెచ్డీకి ఒక గైడ్ దగ్గర స్టూడెంట్ చేరాడండి. ఆ స్టూడెంట్ నీకేం రాదు ఏ రోజు ప్రతిరోజు తిట్టేసి వాడికి ఏం చేస్తాడు? వాడు ప్రతిరోజు తిట్టడం ప్రారంభిస్తే యూనివర్సిటీస్లో వాడు ఏం చేసేవారు? కూడా గైడ్లు కొంతమంది స్టూడెంట్స్ని ద్వేషించే సందర్భాలు ఉన్నాయండి. వీడి పైకి రానికి అణగతొక్కేయాలంతే. వీడిని గైడ్గా తీసుకుని కావాలని తను గైడ్గా ఉంటాను వాడికి సంతకం పెట్టించి నమ్మించి నీకు తప్పకుండా 2 ఏళ్లలో నీ పిహెచ్డీ అయిపోయి వర్క్ అంతా చేసేద్దామని చెప్పి కానీ లోపల కక్ష పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వాడు 10 ఏళ్ళు పెట్టించారండి పిహెచ్డీ అవ్వకుండా చేసి 10 సంవత్సరాలు. అలా ఉండేటటువంటి టీచర్స్ లోకంలో మనకి కనిపిస్తూ ఉంటారండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సరి అయినటువంటి ఆ గైడు ఆ స్టూడెంట్ని, వాడికి తెలియదు స్టూడెంట్ వాడు, అరే అబ్బాయి నువ్వు ఇలా చేసావు కదా ఇంకో రకంగా కూడా చూడు. అది మెల్లమెల్లగా వాడి చేతు పనిలో వాడికి మెలకువలు చూపిస్తూ స్కిల్స్ పెంచుతూ
స్లోగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో వచ్చాక ఈ చివరికి ఈ పని ఇలాగే చేయాలంటావా, అసలు పని అవసరం ఉందంటావా అని స్లోగా వాడు అంత తత్వాన్ని అందులో తీసుకురావాలి, వాడిని స్లోగా తీసుకురా. సరి అయిన గైడ్ అంటే ఎలా ఉండాలో ఆ రకంగా తీసుకురా. అదే మాట చెప్తున్నాడండి ఇక్కడ. అంటే యాక్చువల్గా చెప్పాలంటే యూనివర్సిటీలో పనిచేసే గైడ్స్ అందరికీ ఇది పెద్ద గొప్ప ఇన్స్ట్రక్షన్ అండి ఇది. ఇప్పుడు భాష్యం చూడండి. బుద్ధే భేద, బుద్ధి భేద మయా ఇదం కర్తవ్యం భోక్తవ్యం చ అస్య కర్మణ ఫలం ఇది నిశ్చిత రూపాయా బుద్ధే భేదనం చాలనం బుద్ధి భేద. బుద్ధి భేదం అనే మాటకి అర్థం చెప్తున్నారండి. ఈ పని ఇది నా చేత జరగవలసిన పని, ఇదం మయా కర్తవ్యం, ఈ పని నా చేత జరగవలసి ఉన్నది, నేను చెయ్యాలి. దీని ఫలం భోక్తవ్యంచ, దాని ఫలాన్ని కూడా అస్య కర్మణ ఫలం, ఈ కర్మ చేస్తే, ఈ శుభకర్మ చేస్తే వచ్చే ఫలితం కూడా నేను అనుభవించాలి అని ఖచ్చితమైన నిశ్చిత రూపాయా బుద్ధే అని వాడు స్పెసిఫిక్ ఫిక్స్డ్ మైండ్ తోటి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఒకడు సామాన్య మానవుడు, ఇంకా ఆత్మజ్ఞానం రానటువంటి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని ఆ ఆలోచనలోంచి భేదనం చాలనం, ఆ బుద్ధే భేదనం, ఆ ఆలోచన చెడగొట్టకయ్యా. బుద్ధిని చెడగొట్టడం, ఆలోచన చెడగొట్టడం అనే మాటే బుద్ధి భేదం అనే మాట కండి. చెడగొట్టడం అంటే ఏంటి? చేస్తున్న వాడి ఆలోచన ఎప్పుడైతే చెడగొట్టామో వాడు ఆ పని చేయడం మానేస్తాడు. వాడు చేయని, వాడు ఆలోచన అలాగే చేయని. కాసేపు నువ్వు గైడెన్స్ ఇస్తుంది, ఒప్పుకుంటున్నావు కదా, గైడ్ సరిగ్గా చేస్తాను, గైడింగ్ చేస్తానని. అది ఎలా గైడ్ చేయాలి తర్వాత చెప్తావు, నువ్వే చెప్తావు అని చెప్పి బుద్ధే భేదనం చాలనం బుద్ధి భేద, ఆ బుద్ధికి చలనం అంటే నిలకడ లేకుండా చేసేయడం, దాని బుద్ధిభేదం. అది చేయొద్దు. తం న జనయేత్, ఆ రకమైనటువంటి ఆ ఆలోచన వాడి పద్ధతి ఏదైతే ఉందో ఆలోచన విధానాన్ని దాన్ని చెడగొట్టకూడదు, అది మార్చకూడదు. నా ఉత్పాదయేత్, ఎవరికి అలాంటి ఆలోచన చెడిపోయేటటువంటి పద్ధతి చేయొద్దు. ఎవరికయ్యాది? అజ్ఞానం అవివేకినాం, వాడు ఇంకా ఆత్మజ్ఞానం కలగలేదు. ఆత్మజ్ఞానం వస్తే వెంటనే వస్తుంది, ఏమొస్తుంది తెలుసునండి? వివేకం వస్తుందిటండి. ఇది చేయవలసిన పని, ఇది చెయ్యకూడని పని, ఇది నాకు శాశ్వతమైనటువంటి ఆత్మజ్ఞానానికి ఉపయోగించే పని, ఇది నాకు ఆత్మజ్ఞానానికి దూరంగా నెట్టేసేటటువంటి పని అని అక్కడ మొట్టమొదటి వివేకం ప్రారంభమవుతుందిటండి. అసలు ఆత్మజ్ఞానానికి వెళ్ళే సమయంలో ముందర, అయితే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కానీ ఇదన్నీ కూడా ఈ ఆత్మకు సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించని వస్తువులు, ఇవన్నీ నాకు అనవసరం, అంతే, అక్కర్లేదు నాకు, వదిలేయ్. ఇది నాకు ఒక ఆయన పురాణం చెప్తున్నారు, అందులో బ్రహ్మసూత్ర భాష్యం పాఠం అవుతుంది. ఎస్, ఇది నాకు ఉపయోగించేది, స్పష్టత వస్తుంది, తెలుసుకోవాలి అని. ఎక్కడ ఏది కావాలి ఏది అక్కర్లేదు ఈ నిర్ణయం చేసే దాన్ని ఏమంటారంటే వివేకం అంటారు. ఆ వివేకము లేనటువంటి అజ్ఞానులకి ఇది ఎవరికి ఇందాక బుద్ధి చెడగొట్టదనే మాట, ఎవరైతే కర్మ చేసుకుంటే ఒక ఆలోచన వచ్చి ఈ పని చేద్దాము, ఈ పని చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అని అనుకుని ఆ ఆలోచన ప్రకారం ఒక కర్మం చేయడం ప్రారంభించాడు, వాడికి దగ్గరికి వెళ్ళి నీ ఆత్మజ్ఞాన్ని నాకు మొత్తం అంతా తెలుసు, నేను చెప్తాను విను, నీ చెప్పింది నువ్వు చేసేది అని చెప్పి వాడు చేస్తున్న పని చెడగొట్టడం అంటే వాడి ఆలోచన మార్చేస్తే వాడు పని చేయడం మానేస్తాడండి. అజ్ఞానం అవివేకినాం కర్మ సంగీనాం కర్మని ఆసంగవతాం, అంటే కర్మసంగి అంటే కర్మముతో సంగము కలవాడు, అటాచ్మెంట్ ఉన్నటువంటి వాడు. ఆసంగవతాం అంటే సంగము కలవాడు. కిన్ను కుర్యాత్, ఏం చేయాలి మరి వాడి చేత? వాడి బుద్ధి ఆలోచనని చెడగొట్టకుండా కారయేత్ కుర్యాత్ జోషయేత్ కారయేత్ సర్వకర్మాని, వాడి చేత అన్ని పనులు చేయించు. వాడు ఇంకా కొన్ని మిస్ అయి ఉంటే, అరే భయ్ నీకు తెలియదేమో, ఇవి కూడా చేయాలి, ఈ పని చేస్తుంది దాంతోపాటు, అలాగండి, అది కూడా చేస్తానంటాడు వాడు. వాడి దృష్టి ఫలం మీద ఉంది, ఓకే, కానీ ఆ ఫలితం వచ్చేదాకా వాడు దాన్ని ఏం చేయమంటే చేస్తూనే ఉంటాడు. వాడు సర్వకర్మలు చేయించు వాడి చేత. ఎవరు చేయించాలి? విద్వాంసులైనటువంటి ఆత్మజ్ఞానం. స్వయం తదేవ అవిదుష. అయితే వీడు కూడా మరి గురుగారు మీరు కూడా చేస్తుంటే నాకు చూడాలని ఉంది అంటాడు. తప్పకుండా చేస్తాను రాబాయ్ అని చెప్పి ఈయనకి అవసరం లేదు. ఈయన ఆత్మజ్ఞాని అయినా సరే ఆ కిందవాడు ఎవరైతే ఇతన్ని ఫాలో అవుతున్నాడో వాడి సంతృప్తి కోసం ఇతను కూడా అంత కర్మ చేస్తూనే ఉంటాడండి. సర్వకర్మాణి విద్వాన్ స్వయం తదేవ అవిదుషాం కర్మ, అతను ఏ పని అయితే చేస్తున్నాడో అదే పనిని ఇతను కూడా అవిదుషాం అజ్ఞాని
విద్వాంసుడు కానిటువంటి వాడు ఏ పనులు చేస్తున్నాడో అదే పనిని ఇతరు కూడా యుక్త అభియుక్త అంతఃశ్రద్ధతోటి ఈ ఆత్మజ్ఞాని సమాచరణ చేస్తూనే వాడి చేత కింద వాడు ఏవైతే ఫాలో అవుతున్నాడు వాడి చేత అన్ని కర్మలు చేయిస్తారట, చేయించాలట కూడా. ఇదండి అసలు మామూలుగా మనకి ఒక గైడ్ని పెట్టుకునేది ఒక గురువు అంటాం అనుకోండి. ఆ గురువు ఎలా ఉండాలంటే తాను శిష్యుడితోటి తాదాత్మ్యం మమేకం అయిపోయి ఆ శిష్యుడికి ఇంకా గురువు గారు తప్ప ఇంకా ఇంకో లోకం లేదు అనేంతలా ఉండి ఆ శిష్యుడి యొక్క ప్రతి క్షణం కూడా వాడి యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ వాడి చేత చేయించేటటువంటి ఆ గురువు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ మనకి చెప్పడం జరిగిందండి. అదృష్టం ఏంటంటేనండి మన దేశంలో యుగ యుగాలుగా సహస్రాబ్దాలుగా గురుకుల వ్యవస్థలో ఇదే జరిగిందండి. గురువులు అందరూ ఆత్మజ్ఞానులు కాదు. గురువులు అందరూ ఆత్మజ్ఞానం. ఓ వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞాని, తర్వాత ఓ సుఖ మహర్షి ఆత్మజ్ఞాని, ఓ వ్యాస మహర్షి ఆత్మజ్ఞాని. కానీ మిగతా పరంపరలో వచ్చినటువంటి ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా మనకి కలియుగమే తీసుకుంటే ఇప్పుడు సుమారు 5200 సంవత్సరాల్లో ఎవరో కొంతమంది ఓ 10 మందో 15 మందో ఆత్మజ్ఞానులు మనకి మహానుభావులు దర్శనం ఇస్తుంటారు. ఓ శంకరాచార్య వారు, ఓ విద్యారణ్య స్వామి వారు, లేదా అప్పై దీక్షలు వారు, ఇలాంటి వాళ్ళు ఎవరు కొంతమంది జ్ఞానులు కనిపిస్తూ ఉంటారు మనకి వేద పరంపరలో. మిగతా వాడు ఇంకా ఆత్మజ్ఞానం రానివాడు. కానీ వాళ్ళది ఎలా ప్రవర్తించారండి? శిష్యుడికి ఏది కావాలో, వాడికి ఏది ఇష్టమో, పరంపరలో ఏది చెప్పడం జరిగిందో అన్నీ చేయించారండి వాళ్ళ చేత. అదృష్టం మనకి అలాంటి గురుకుల వ్యవస్థలో ఈ ఈ సూత్రానికి అది అన్నం ఎక్కడంటే ఆత్మజ్ఞానం రానటువంటి ఇంకా గురువులందరూ కూడా వాడు చేశారు, శిష్యుడిచే చేయించేట్లా చేశారు. ఆత్మజ్ఞానం వచ్చినటువంటి గురువులు ఉన్నారు ఇందులో, వాళ్ళు అలాగే చేశారు. అదృష్టం అండి ఈ దేశానికి. అంటే కృష్ణ పరమాత్మ యొక్క మార్గాన్ని తూచా తప్పకుండా ఆచరించినటువంటి ఒక గురు పరంపర మన దేశంలో వృద్ధి పొందిందండి. ఇవాళ కూడా ఉంది. ఇది అయిపోయేది ఏదో క్లోజ్ అయిపోయిన చాప్టర్ కాదు ఇది. ఇంకా ఇప్పుడు కూడా ఉంది. అయితే అంత ప్రకారం మనందరం సరిగ్గా వెడుతున్నామా, గురువుల్ని ఎన్నుకుంటున్నామా, ఇవన్నీ తర్వాత విషయాలు. ఎవరి అదృష్టాన్ని బట్టి, ఎవరి సీరియస్నెస్ని బట్టి వాళ్ళకి అవి లభిస్తుంటాయి, పరమేశ్వరికి అనుగ్రహాన్ని బట్టి. ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత అయితే ఆ ఇందాక చేస్తున్నటువంటి వాడి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందయ్యా? వాడి మైండ్ సెట్ మీద పడ్డాడు ఇప్పుడు ఈయన. వాడు అంటే ఒకడు పని చేస్తున్నట్టు చేసి ఓ మాట చెప్పేయడం కాదండి. వాడు ఎలా ఉంది, వాడి మైండ్ సెట్, వాడి ఆలోచన విధానం ఎలా ఉంది? ఇందాక ఏమన్నారు? వాడి కర్మఫలం మీద దృష్టి పెట్టుకుని కర్మ చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. ఇంకా వాడు ఇంకొంచెం లోపలేటి చెప్పాయా? వాడి ఆలోచన ఎలా ఉంది, వాడి మనస్సు ఎలా ఉంది చెప్పాయా అనేప్పుడు ఇక్కడ చెబుతున్నాడండి. ఓం ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. పదవి భాగం ప్రకృతి ముందర కూడా ఒక వాక్యం ఉందండి. ఉందా? చూస్తాను. కొంచెం వెనక్కి, ఇంకొంచెం కిందకండి. అచ్చచ్చా, ఇక్కడ అవిద్వాన్ అజ్ఞ కథం కర్మసు సజ్జతే. ఆ విద్వాంసుడు కానటువంటి అజ్ఞాని అంటే ఇది మనందరం వ్యాఖ్యాసుకోండి, ఆత్మజ్ఞానం పొందనాలని పెట్టుకోండి. వాడు కర్మల విషయంలో ఎలా ప్రవర్తిస్తాడు? అదే ఇక్కడ అవిద్వాన్ అజ్ఞ, ఇంకా ఆత్మజ్ఞానము ప్రాప్తము కానటువంటి సామాన్యుడైనటువంటి ఒక మనిషి అజ్ఞుడు అంటే ఇంకా ఆ తెలివి రానటువంటి వాడు కథం కర్మసు సజ్జతే, పనుల విషయంలో ఎలా వాడు ప్రవర్తిస్తాడు, ఎలా సిద్ధపడతాడు? ఇత్యాహ, ఆ మాట చెప్తాడండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. పదవి భాగం ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. ఇక్కడ వీడి మైండ్ సెట్లో ఏమిటంటే ఎస్ నేను చేస్తున్నాను, అది నేననేటువంటి అహంకారం ఇక్కడ వాడు తన్నుకుంటూ వస్తుంది. అహంకారం నేను చేస్తున్నాను, ఆ భావం ఎప్పుడైతే ఫలితం కావాలనుకున్నాడో, ఇది నేను చేయాలనుకున్నాడో, నా కర్తవ్యం ఈ పని చేస్తే ఈ పనితో వస్తుంది అనుకున్నాడో, అంత శ్రద్ధతో ఏం చేస్తున్నాడంటే ఫలితం కోసం చేస్తున్నాడు. ఇప్పుడు అనుకునేప్పుడు వాడు ఎలా ఎస్ నేను కర్తనే అనుకుంటాడండి. ఇప్పుడు దీని భాష్యం చూద్దామండి. ఇక్కడ ఎలా పనులు అవుతున్నాయి అసలు? ఇప్పుడు వీడంటే ఎవడైనా ఇక్కడ ఎనాలిసిస్ ప్రారంభించారండి. ఎనాటమీ
ఫిజియాలజీ స్టార్ట్ చేశారు అక్కడ. నేను అని వీడు అనుకుంటున్నాడే, ఆ నేనంటే ఏది చూసి నేను అనుకుంటున్నాడు వీడు, ఏది చూసి నేను అనుకుంటున్నాడు. అక్కడ కొంచెం లోపలికి ఒకటి రెండు పదాలు వేశారు కృష్ణ పరమాత్మ. ప్రకృతే ఇది ప్రకృతి, ప్రకృతి ప్రధానం సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ. తస్యాః ప్రకృతేః గుణైః వికారైః కార్యకరణరూపైః క్రియమాణాని కర్మాణి లౌకికాని శాస్త్రీయాని చ సర్వశః సర్వప్రకారైః అహంకార విమూఢాత్మా కార్యకరణ సంఘాతాత్మ ప్రత్యయః అహంకారः తేన వివిధం నానావిధం మూఢः ఆత్మా అంతఃకరణం యస్య సః అయం కార్యకరణ ధర్మ కార్యకరణాభిమాని అవిద్యయా కర్మాణి ఆత్మని మన్యమానః తత్తత్కర్మణం అహంకర్త ఇది మన్యతే. ఇక్కడి ఒక్క పురుషాప్ అండి, 5-6 లైన్లు కలిపి ఒక్కటే పురుషాప్, మిగతాని కామాలే. అందుకోసం అంతసేపు చదవాలి. ఇప్పుడు ఒక పదాన్ని పట్టుకొస్తున్నారు ఆయన మొట్టమొదటి స్లోగా. అసలు వీడు ఎలాంటి వాడు, వీడెవడో చూద్దాం, వీడి సంగతి ఎవరు చూద్దాం. ప్రకృతి, ప్రకృతి అంటే మనం నేచర్ అంటామండి. ఇక్కడ ప్రకృతి అనే దానికి మనకి ఏంటంటేనండి, ముందర తర్వాత సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ. 3 గుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 కూడా ఈక్వల్ ఫోర్సెస్లో ఉన్నాయి. ఈ 3 ఇప్పుడు మామూలుగా మనకి టగ్ ఆఫ్ వార్ అని స్కూళ్ళల్లో అక్కడ తాడు పట్టుని అటు ఇటు లాగిస్తూ ఉంటారు. లాగిస్తుంటే ఈ 2 టీమ్స్, టీం 1 టీం 2, ఈ తాడు ఇద్దరు త్వరగా రాకుండా మధ్య పక్క 10 మంది అటు 10 మంది ఉన్నారు అనుకుందామండి. ఆ తాడు మామూలు ఎవ్వరూ ముట్టుకోనప్పుడు తాడు సాగదీసి ఉంచితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో, ఇద్దరు 2 టీములు సరిగ్గా పట్టుకుని సమానమైన బలంతో జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చిన తాడు అక్కడే ఉంటుంది, తాడు కదలదు. మొదటి కేసులో ఎవరు పట్టుకోనప్పుడు దాని ఫోర్స్ ఏం లేదు తాడు మీద. ఇప్పుడు దీని మీద 2 ఫోర్సులు ఉన్నాయి, కానీ 2 ఆపోజిట్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, అంచెలు కదలట్లేదు. ఇప్పుడు 2వ స్థాయిలో ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే దాని పేరు సామ్యావస్థ. ఇంగ్లీష్లో అయితే దీన్నే ఈక్విలిబ్రియం. ఏ ఫోర్సు లేనప్పుడు అది అక్కడ ఉండడం కాదు, ఫోర్సులు అన్నీ ఉన్నప్పుడు కూడా కదలకుండా ఉండడం, ఫోర్సులు అన్నీ ఉన్నప్పుడు కూడా కదలకుండా ఉండడం. అది ఎప్పుడంటే సమానమైన ఫోర్సులో అన్ని బ్యాలెన్స్ ఎయిట్లో లాక్కుంటున్నాయి. అలా సత్వగుణము, రజోగుణము, తమోగుణము సమానమైన పాళ్ళల్లో ఉండి 3 పక్కలకి సమానంగా లాక్కుంటే అప్పుడు కదలకుండా, ఇంకా సృష్టి ప్రారంభం అవ్వలేదు, సృష్టి ప్రారంభం అవ్వలేదు. ఇది అప్పుడు అమ్మవారు ఉందా లేదా అంటే ఉంది. ఈ 3 గుణముల యొక్క అటువంటి కదలిక లేనటువంటి స్థాయిలో ఉన్న అమ్మవారండి. దాని పేరు సామ్యావస్థ, ఆవిడ పేరే ప్రకృతి. ఇది మనకి దీనికి ఇంకొక పేరుంది, అవ్యక్తం అని. శంకరాచార్యుల వారు మనకి భగవద్గీత భాష్యంలో ఎప్పుడు ఆ శ్లోకం ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మొట్టమొదటి శ్లోకం అండి, నారాయణ పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్తి మే లోకా సప్తద్వీపాచ మేదిని అని మనం చదువుతూ ఉంటామండి. అక్కడ నారాయణ పరహ అవ్యక్తాత్, ఈ 3 గుణముల యొక్క సంపుటి ఎలా ఉందంటే అది అవ్యక్తం, ఎవరికి తెలియదు, ఇంకా పూర్తిగా మేనిఫెస్ట్ అవ్వలేదు, అది ఆకారం ధరించలేదు. ఈ తాడు ఏ పక్కకి కదలట్లేదు, ఇంకా సామ్యావస్థలో ఉంది. దీనికే పోతన రాసింది అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని. ఇదండి ప్రకృతి అనేది, ముగురమ్మల మూలపుటమ్మ. కదలిక ప్రారంభమైంది అనుకోండి, ఓ పక్క ఏదో తాడు ఓ పక్క లాగిందంటే వెంటనే ఇద్దరు కూడా వాళ్ళు అవతల పక్క లాక్కోవడానికి స్టార్ట్ చేశారు. అక్కడ దీన్ని ఏమంటారంటేనండి, దీని సరి అయిన మాట ఎంత చక్కటి భాష మనకి ఇచ్చారో అంటే, ఆ కదలిక, చిన్న కదలిక, దాన్ని ఏమంటారు తెలుసండి, సరి అయిన పదం ఇంగ్లీష్లో పెర్టర్బేషన్. పెర్టర్బ్డ్ అంటాం, అన్పెర్టర్బ్డ్ అంటుంటారు. ఈ పెర్టర్బేషన్ అనేది కూడా కదలికే, కానీ ఏ స్థాయి కదలిక అంటేటండి, ఉదాహరణ చెప్తారు. ఒక కాఫీ కప్పులో బాగా వేడిగా ఉంది, బుడగలు ఉన్నాయి, నొరగ ఉంది, ఏమండి దాన్ని ఉఫ్ అని ఊస్తామండి. ఉఫ్ అని ఊస్తే తరంగాలు కనిపిస్తాయి, చిన్న చిన్న బులిబుల్లి తరంగాలు కనిపిస్తాయి. అక్కడేం సముద్ర తరంగాలు రాలేదు, నదుల యొక్క తరంగాలు రాలేదు, కానీ ఆ కాఫీ కప్పులో వచ్చేటటువంటి తరంగం సైజు ఎంత ఉంటుందండి,
ఓ మిల్లీమీటర్లో పదోవంతో ఎంతో కొంచెం మన కంటికి కనిపిస్తుంది. అలా ఉదగా ఉదగా చల్లబడుతుంది కూడా మనకు తెలుస్తుంది. ఆ చిన్న కదలిక ఏదైతే ఉందో దాని పేరు అది పెర్టర్బేషన్ అండి. దీనికి సరైన సంస్కృత పదం ఏమన్నారంటే, ఇప్పుడు మనం వాడేటటువంటి పదం ప్రాణం అనే పదం వాడతామండి. ప్రాణం అంటే లైఫ్ అనేస్తాం. కాదండి. ఈ ప్రాణం అనే మాటకి సవర్ణ దీర్ఘ సంధి చేశారండి. మనకి బ్రహ్మసూత్ర భాష్యంలో వచ్చింది, చదువుకున్నాం ఇది. ప్రాణం అనే దానికి ప్లస్ అన్ అని అన్నారండి. ప్రాణ్ అనేటువంటి పదం ఎలా వచ్చిందంటే, ఎవరికి ఇంత ప్రపంచంలో శంకరాచార్య వారు తప్ప ఇలాంటి విడతీసి చెప్పినప్పుడు ఎవరు కనిపించలేదండి సార్. ప్ర ప్లస్ అన్, ప్రాణ్ సవర్ణ దీర్ఘ సంధి. అన్ అంటే చిన్న కదలికటండి. ఇప్పుడు ఇందాక చెప్పిన కాఫీ కప్పులో చిన్న కదలిక ఎలా ఉందో, అలాంటి కదలిక సత్వరజస్తమో గుణాల మధ్యలో కొంచెం ప్రారంభమైందిటండి. మొదటి కదలిక. అక్కడి నుంచి ఏమైందంటే, ఓ పక్క లాక్కోవడం ప్రారంభించేవాడికి. ఆ కదలిక కొంచెం పెద్ద కదలిక అయింది. ఇంకా తాళ్ళు లాక్కోవడం దుమ్ము దులిపి లాక్కుంటున్నారు యువతల పక్కన అందరూ కూడాను. ఈ 2 టీములు లేదా 3 టీములు ఉంటే అన్నీ. ఇక్కడ ఏమైందంటే, అక్కడికి వచ్చేవాడికి మనకి మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి వీళ్ళు ముగ్గురమ్మలు వీళ్ళు. అంటే సత్వగుణాధిపతి, రజోగుణాధిపతి, తమోగుణాధిపతి ఇలా 3 స్థాయిల్లోకి వచ్చేసారండి వీళ్ళు. 3 కలిసిపోయి ఉన్నటువంటి స్థాయి మొత్తమే చూస్తే కదలిక లేనట్టుగా కనిపిస్తుంది. కదలిక ఉందా? ఫోర్సులు ఉన్నాయి. ఫోర్స్ లేదనుకోకండి. ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆ ఈక్వల్ ఫోర్సెస్‌లో ఉండేటటువంటి ఆ స్థాయిలో ఉన్న అమ్మవారిని మనం ప్రకృతి అంటాం. ఇంకో మాటలో చెప్పాలంటే లలితా పరమేశ్వరి అండి. ఆవిడ. ఆవిడ కింద మనం లెక్కేస్తే ఒక గుణాలకి డామినెంట్ అయిపోయినటువంటి గుణాలకి అధిపతులుగా భావించుకోవచ్చు. అక్కడ మనకు చెబుతుంది ఏంటంటే, ఆ స్థాయిలో ఉన్నటువంటి సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ. ఇంత వివరం చెప్పడం కోసమని ఈ ప్రాణం అనే పదానికి మనం ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అయితే ఈ ప్రకృతికే ఇక్కడ ఇంకొక మాట శంకరాచార్య ఇది చెప్పాం. మధ్యలో ఇంకో పదం మనం ఇందాక చెప్పలేదండి. కావాలని చెప్పలేదు. దాని పేరు ప్రధానం అనే పదం ఉందండి ఇక్కడ. ప్రకృతి అంటే ప్రధానం. ప్రధానం అనే మాట ఇప్పుడు భగవద్గీత క్లాసులో కూర్చున్న వాళ్ళకైతే ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. బ్రహ్మ సూత్రాల భాష్యంలో అయితే శంకరాచార్యుల వారు ఈ ప్రధానం అనే పదం మీద ఎంత విస్తారమైన వివరణ ఇచ్చారో చెప్పలేము అసలు. ఎంత విస్తారమైన వివరణ ఇచ్చారో అందులో 100 క్లాసుల దాకా చెప్పుకున్నాం. అక్కడ చెప్పేది ఏంటంటే అసలు ఆవిడే ఇండిపెండెంట్. ఇక్కడ పరమేశ్వరుడికి ఇందాక చెప్పిన శ్లోకం గుర్తుపెట్టుకోండి. నారాయణుడికి అధీనంలో ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ప్రకృతి భగవద్గీతలో చెప్పిన ప్రకారం శంకరాచార్యులు వారు చెప్పింది అది. పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. స ఏకః, ఆయన ఒక్కడే ఉన్నాడు, రెండో వాడు ఎవరు లేరు. అమ్మవారు కూడా లేదు అక్కడ. ఈ సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ కూడా లేదు. నిర్గుణ పరబ్రహ్మం మాత్రమే ఉన్నది, ఇంకేమీ లేదు అక్కడ. స ఏకః, ఒక్కడే ఉన్నాడు అంతే. ఆయన మరి ఇది ఎందుకు వచ్చిందా, మరి ఈడెందుకు వచ్చిందా రంగంలోకి అంటే ఆయనకి అయితే ఆయన తెలివైన వాడా తెలివి తక్కువడా నిర్గుణ పరబ్రహ్మం. ఆయన అన్ని రకాల తెలివితేటలు ఉన్నాయి ఆయనకి. ఆయన కోరికలు ఉంటాయా ఉండవు, సామాన్యంగా ఏమి ఉండవు ఆయనకి. ఇది కావాలని పొందలేదు, ఎందుకో లీల. సోకామయత ప్రజాసృజేయేతి, నాకు ఈ సృష్టి చేద్దాము అనేటటువంటి ఆయనకు ఒక చిన్న సంకల్పం కలిగింది. అది అసలు మొట్టమొదటి జరిగిన సంగతి అంతా. నిర్గుణ పరబ్రహ్మము ఒక్కటే ఉన్నది, ఏ బ్రహ్మాండము లేదు, బ్రహ్మాండాలు లేవు. ఆయన తప్ప ఇంకో రెండో వస్తువు లేదు, అమ్మవారు కూడా లేదు. ఆయన ఒక్కడే వ్యాపించి కూర్చున్నాడు. ఎప్పటి నుంచి కూర్చున్నాడో, ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో ఎవ్వడికి తెలియదు. ఆలోచించే మహర్షులు కూడా ఎవరు లేరు అక్కడ. ఆ నిర్గుణ పరబ్రహ్మానికి ఆయనలో ఒక సంకల్పం కలిగింది. సహా అకామయత, ఆ పరబ్రహ్మం ఒక చిన్న కోరిక కోరుకున్నట్టు. ఏమంటే ప్రజాసృజేయేతి, సృష్టి చెయ్యాలి అని. ఆయన ఏం చేసేట ఆయన వెంటనే ఆయన దగ్గర ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి? ఏ శక్తి లేనివాడు కాదు, అనంతమైన శక్తులు ఉన్నటువంటి వాడు ఆయన. అనంతమైన శక్తుల్లో తన శక్తులు లోపల ఉన్న దాంట్లో ఒక శక్తిని బయటికి తీసుకున్నాడండి. తీసి ఆవిడికి ఏమన్నా అంటే నువ్వు ప్రకృతివి అని అన్నట. ఓహో అలాగే అనుకుంది ఆవిడ. నీకు ప్రాణం ఇస్తున్నాను అన్నాడు, అలాగే అనుకుంది. అంటే ఆయన ఆవిడికి కొంత ఆశీర్వచనం చేసేటట్టు అయిందండి. చెప్పి ఏమన్నాడంటే ఇప్పుడు ఇక్కడి నుంచి సృష్టి కార్యక్రమం, నాకు కోరిక నాకు కలిగింది, కానీ కార్యక్రమం నువ్వు నిర్వహించు అని చెప్పి ఆవిడికి బాధ్యత ఇచ్చేసేటండి. ఇది ఎలాంటిదంటే లౌకికమైన ఉదాహరణతో చెప్పాలంటే మనకి రాష్ట్రపతి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నారు, ఎలక్షన్స్ ఉన్నాయి.
ప్రభుత్వం నిర్వహించే బాధ్యత అంతా కూడా ప్రధానమంత్రిది, క్యాబినెట్ది. రాష్ట్రపతి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు. కానీ ఈ ప్రధానమంత్రిని నిర్ణయించేది ఎవరు? రాష్ట్రపతి. ఈ తయారైనటువంటి ఆర్డర్స్ అన్ని కూడా ప్రధానమంత్రి సంతకాలు పెట్టి పంపించే ఆర్డర్స్ అని ఎవరి పేరు పెడతాయి? రాష్ట్రపతి పేరు పెడతాయి. అన్ని రాష్ట్రపతి పేరు మీద వెళ్ళవలసిందండి. జీవోలను గెజిట్లో అన్ని వచ్చి రాష్ట్రపతి పేరు మీద పెడుతుంటాయి. అంటే ఆయన యొక్క ప్రతినిధిగా ఈయన పనిచేస్తున్నాడు. అదే రకంగా ఆ నిర్గుణ పరబ్రహ్మమే సగుణ బ్రహ్మం అయినప్పుడు ఆ సగుణ బ్రహ్మంలో ఉండే ఆయన చేత నియమించబడినటువంటి ఈవిడ ప్రకృతి, ఈవిడ కార్యక్రమం అంతా ఇంకా నిర్వహించడం ప్రారంభిస్తుందండి. ఈ మాట ఎవరు చెప్పారు మీకు? మనకి వేదాంత పరిభాష అనేటువంటి గ్రంథంలో ధర్మరాయ అధ్వరి అనేటటువంటి ఒక మహాపండితుడు అద్వైత ఈ సిద్ధాంతానికి అనుసరించారు. శంకరాచార్య వారి తర్వాత కాలంలో వారు సుమారు 900 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం అండి వేదాంత పరిభాష. అందులో మొట్టమొదటి ప్రార్థన శ్లోకం అనేది యదవిద్యా విలాసేన భూత భౌతిక సృష్టయ తన్నోమి పరమాత్మానం అని చెప్పి అక్కడ సచ్చిదానంద విగ్రహం, సచ్చిదానంద విగ్రహుడైనటువంటి ఆ పరమాత్మకి నమస్కారము. ఎటువంటి పరమాత్మ? అది ఎవరి యొక్క అనుమతి చేత ఒక అవిద్య అనేటటువంటిది, అంటే ఎవరిని తెలుసుకున్నట్టు శక్యము కాదో అటువంటి ఒక ఆవిడ, అంటే ఈ ప్రకృతి అవిద్య అని పేరండి. తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆవిడ పూర్తిగా ఆవిర్భవించలేదు. అటువంటి ఆవిడికి చెప్తే ఆవిడ చేత ఈ పంచమహాభూతాలు సృష్టించబడ్డాయి. ఆ పంచమహాభూతాలను మనలాంటి వాళ్ళందరూ సృష్టించబడ్డాం. బ్రహ్మాండాలు సృష్టించబడ్డాయి. బ్రహ్మగారే సృష్టించబడ్డాడు. ఇదంతా అది చెప్తూ అక్కడ అవిద్యా విలాసైన అది ఎంతసేపు పట్టింది ఆవిడికి? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావడే, కళ్ళు మూసి తెరిచేవాళ్ళు అంటుంటాము. అది చాలా టైం అండి. యాక్చువల్లీ మీకు ఒక్క విషయం సైంటిఫిక్గా చెప్పాలంటే సృష్టి ఎంతసేపు పట్టింది, సృష్టి జరగడానికి ఎంతసేపు పట్టింది అంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు సెలవు తీసుకున్నాడు ఆయన ఏమన్నా? లేదు. సృష్టి ఏదో ఒక రోజు జరిగింది. ఆ వేళ నుంచి సృష్టి తిరుగుతూనే ఉంది, చక్రం తిరుగుతూనే ఉంది. ఆ మొదటి రోజు మొదటి గంటలో, ఆ మొదటి గంటలో మొదటి నిమిషంలో, ఆ మొదటి నిమిషంలో మొదటి సెకండ్లో ఇంకా చెప్తున్నాను, ఇంకా 8 సార్లు కోటి అనుకోండి. కోటో వంతులో మొదటి సెకండ్లో కోటో వంతులో 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 సృష్టి అయిపోయిందండి. అంత ముందర లేదు. మొదటి సెకండ్లో ఇంతే కాల వ్యవధిలో సృష్టి అయిపోయిందండి ఆవిడ సంకల్పం చేత. అది ఏంటంటే అక్కడ ఈ సామ్యావస్థ ఎంతసేపు ఉన్నదంటే అంతకంటే ఇంకా తక్కువసేపు ఉన్నది. పరమాత్మలోంచి ఆవిడ బయటికి ఆవిర్భవించడం, ఆవిర్భవించిన తర్వాత సృష్టి చేద్దాం అనుకుని ఆయన అన్నమాట కనుక చేసేయాలి కనుక ఈవిడ ఎంతసేపట్లో చేసేసింది అంతేనండి. అంటే అంకిల్లో వేయాలంటే 0.43 సున్నాలు పెట్టి ఒకటి వేసుకోండి. మొదటి సెకండ్కి అంత తక్కువ టైంలో సృష్టి చేసేసిందండి ఆవిడ. సామ్యావస్థ కదా, అసామ్యావస్థ అయిపోయింది. అక్కడి నుంచి తమోగుణం పెరగచ్చు, రజోగుణం పెరుగుతుంది, ఇంకా ఒకదానికి ఒకటోటి ఇంకా రకరకాల కాంబినేషన్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇలా ఉండే తస్యా ప్రకృతి ఇక్కడికి ఈ మొదటి వాక్యానికి మనకి అక్కడ దాని పేరు ప్రధానం అని అంటారండి. ఇక్కడ ఎందుకు చెప్పారండి శంకరాచార్య వారు? బ్రహ్మసూత్రాల్లో వచ్చిన దాంట్లో సాంఖ్యులు ప్రధానం అనే పదాన్ని పెట్టుకుని ఆవిడ ఇండిపెండెంట్, అది పరమాత్మతో సంబంధం లేదు, ఆవిడే సృష్టికారిని, సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్ అయినటువంటి ఎవరైతే ప్రకృతి ఉందో ఆవిడ ఇండిపెండెంట్, ఆవిడ స్వతంత్రంగా సృష్టి చేసేసింది అని అక్కడ చెప్పుకొస్తే, కానీ శంకర్లు ఏమంటారంటే ఆవిడ గొప్పది, మహాశక్తివంతుడు, కరెక్టే. ఆవిడ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనలోంచి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. చైతన్యం ఆయన దగ్గర నుంచి వచ్చింది అని ఆ రకంగా ఇక్కడ శంకర్ల యొక్క అద్వైత పరమైనటువంటి ప్రధానాన్ని మనం గ్రహించాలి తప్ప సాంఖ్యుల యొక్క ప్రధానాన్ని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మనకి వ్యాఖ్యానాలు తెలుస్తానండి. ఇప్పుడు మొదలెడదాం. ప్రకృతి ప్రధానం సత్వరజస్తమసాం గుణానాం సామ్యావస్థ తస్యా ప్రకృతే గుణై వికారై కార్యకరణ రూపై. ఇక్కడ ప్రకృతి యొక్క గుణముల చేత అని అన్నారండి. ఇంకొంచెం డౌన్ లెవెల్కి వస్తున్నారు ఆయన. ఏంటంటే ఈ ప్రకృతి యొక్క గుణములు ఏమిటయ్యా అంటే మనకి చెప్పిన సత్వరజ స్తమ గుణాలండి. ఇవి కనిపించేవా? గుణములు యాజ్ ఇట్ ఈజ్గా కనిపించవు, కానీ వాటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయండి. ఎలా కనిపిస్తాయంటే కార్యము కరణము 2 పదాలు వాడారండి. ఈ సత్వరజస్తమో గుణముల యొక్క కాంబినేషన్స్ తోటి ఏర్పడినటువంటి కార్యము అంటే దేహము అని అర్థం అండి, శరీరం. గుర్తుపెట్టుకోండి.
ఎక్కడే కాదు, ఎక్కడ శంకరాచార్య వారి భాషలో కార్యం అనే పదం వస్తే ఆ కాంటెక్స్ట్ బట్టి చూసుకోండి. అది దేహముని. కరణము అంటే ఇంద్రియాలని అర్థం. అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు పని ఏమిటి? నాలుగు పని ఏమిటి? ముక్కుకి పని ఏమిటి? చెవికి పని ఏమిటి? ఇవన్నీ కూడా ఒక వస్తువు ఉంటాయి, విషయం అంటుంటారు. సో విషయము అనేటటువంటి ఒక అది ఆకర్షించేటువంటి లక్షణం దానికి ఉంది. దాన్ని గమనించేటువంటి ఒక్కొక్క దృష్టి, ఒక్కొక్క కోణంతో ఒక్కొక్క రకంగా గుర్తింపు చేసేటువంటి లక్షణాలు ఈ ఇంద్రియాలకు ఉన్నాయి. శబ్దం వస్తే గ్రహించగలిగింది చెవి, దృశ్యం వస్తే కనుక్కోగలిగినటువంటిది కన్ను, వేడి ఇలాంటివన్నీ కూడా చర్మము. ఇలా పంచేంద్రియాలకి కూడా, పంచ జ్ఞానేంద్రియాలకి విధములైనటువంటి విషయములు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పేటండి ఏమిటంటేనండి, కార్యకరణ రూపై, దేహము ఇంద్రియముల రూపాలతోటి అక్కడ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మూడు గుణాలు అదో కన్వర్ట్ అయ్యాయి. అంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ డయాగ్రామ్ వేస్తున్నట్టయితే, పైన పరమేశ్వరుడు, మధ్యలో ప్రకృతి, దాంట్లో కింద భాగం ఇస్తే సత్వరజ స్తమో గుణములు, ఆ మూడు రకరకాల కాంబినేషన్స్ తోటి ఒక పక్క స్థూల దేహం, ఒక పక్కనే సూక్ష్మమైనటువంటి దాంట్లో ఇంద్రియాలు, ఇన్ని రకాలు తయారయ్యండి. ఇప్పుడు ఎవరు పని చేస్తున్నారు? ఎవడు చేస్తున్నాడు? నేనంటే ఎవడు అసలు ఇప్పుడు తెలుసు. ఈ దేహం చేస్తోందా? కర్మేంద్రియాలు చేస్తున్నాయా? జ్ఞానేంద్రియాలు చేస్తున్నాయా? ఎవరు చేస్తున్నారు? విషయం చేస్తోందా? తెలుసు. నువ్వంటే ఎవరు తెలుసుకుందాం అసలు అని అక్కడ పట్టుబట్టారండి ఈయన. అంటే దేహము ఇంద్రియముల యొక్క సంఘాతమైనటువంటి ఈ రకరకాల రూపాలను వచ్చినంత కూడా ఏమిటంటే ఈ మూడు రకాల గుణాల యొక్క కాంబినేషన్సే. దీని మీద మనకి పంచీకరణం అని ఒకసారి ఒక శబ్దం చెప్పుకున్నాం, ఒకసారి చాలా కాలం క్రితం చెప్పుకున్నాం, పంచీకరణ చెప్పుకున్నాం. దానికి త్రయీకరణ కూడా ఇంకో చిన్న సబ్జెక్ట్ ఉంది. ఎలాగ అసలు చెవి ఎలా తయారైంది, కన్ను ఎలా తయారైంది, ముక్కు ఎలా తయారైంది, ఇవన్నీ కూడా అందులో కవర్ అవుతాయండి. సత్వరజస్తమో గుణం యొక్క కాంబినేషన్స్, ఏ కాంబినేషన్లో ఏ వస్తువు తయారైంది, అదంతా పంచీకరణ వస్తుంది. అక్కడ చెప్పుకున్నామండి. ఆ కార్యకరణ రూపముల చేత అవి చేస్తున్నాయి ఆ పనులు. చెయ్యి లేపుతోంది ఓ వస్తువుని, కాలు కదలకి తీసుకొస్తోంది అని అక్కడ వాటి చేత క్రియమాణాని కర్మాణి, పనులు బయట వల్ల అవుతున్నాయంటే ఆ ఇంద్రియాల వల్ల అవుతున్నాయ్యా. నీ కర్మేంద్రియాలు, వాటి సపోర్ట్గా జ్ఞానేంద్రియాలు, ఈ రెండు కలిసి, ఆ రెండు కలిసి ఉన్నది ఎక్కడ? దేహంలో. అంచేత అంటే మిగతా మాంసం అస్థి అన్నీ ఉన్నాయి, అందులో ఎముకలు ఉన్నాయి, అన్నీ ఉన్నటువంటి దేహము. ఇవి కాకుండా మాంసం, ఎముకలు ఇలాంటివి కాకుండా అదనంగా ఉన్నటువంటి కర్మేంద్రియాలు, వాటితో పాటు జ్ఞానేంద్రియాలు, వీటి చేత చేయబడుతున్నటువంటి కర్మలన్నీ కూడా అది ఎటువంటి ఒకటి? లౌకికాని శాస్త్రీయాని చ. లౌకికమైనటువంటి కార్యక్రమాలు, స్కూటర్ ఎక్కడ ఆఫీస్ పెడుతున్నాం, అది లౌకికమైనటువంటి కర్మే. శాస్త్రీయమైన కర్మ అంటే శాస్త్రీయం అంటే సైంటిఫిక్ అని కాదండి, శాస్త్రంలో చెప్పబడినటువంటిది. అంటే మన వేద శాస్త్రాలు చెప్పబడినటువంటి యజ్ఞం చెయ్యి, సంధ్యావందనం చెయ్యి, అగ్నికార్యం చెయ్యి, సూర్యోపాసన చెయ్యి, ఇంకో ఉపాసన చెయ్యి, మంత్రోపాసన చెయ్యి, గురువును ఆశ్రయించు, ఇలాంటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కర్మలే. ఇవన్నీ కూడా ఎన్ని రకాలు? సర్వప్రకారై, ఎన్ని రకాల పనులు ఉన్నాయో, ఒకటా రెండా మనం పొద్దున్నే లేచిన దగ్గర పడుకునే కొన్ని వేల రకాల పనులు తెలియకుండా గబగబా చేసుకుంటూ వెళ్ళిపోతుంటామండి. మంచం నుంచి దిగిన రగైతు, బాత్రూంలోకి వెళ్ళడం, స్నానం చేయడం, సంధ్యానం చేసుకోవడం, వాడు వస్తే ఫోన్లు మాట్లాడి, ఎన్ని వందల రకాల యాక్టివిటీస్ ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా సర్వప్రకారై, అన్ని రకాల ఉన్నటువంటి ఈ కర్మలన్నీ కూడా వాడు ఏమనుకుంటాడు? అహంకార విమూఢాత్మ. వీడి ఎక్కడ ఎంటిటీ లేనటువంటిది ఒక అహంకారం, నేను. అహంకారం విమూఢాత్మ. నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను ఫోన్లో మాట్లాడుతున్నాను, నేను వ్యాసాలు రాస్తున్నాను, నేను ఉపన్యాసాలు ఇస్తున్నాను, నేను పాఠం చెప్తున్నాను, అన్నింటిలో నేను తనుకుంటూ వస్తుంది. దాని చేత విమూఢాత్మ. మూఢుడు అంటే ఏంటండి? మామూలుగా మూర్ఖుడు వేరు, మూఢుడు వేరు. మూఢత్వం ఏమిటి? సరైన అర్థం ఉందని తెలుగులో ఏమని చెప్తామండి? ఇంగ్లీష్ ఏమని చెప్పాలంటే, ఇంగ్లీష్ చెప్పుకుంటే మనకు కొన్ని అర్థం అవుతుంది. మైండ్ బ్లాక్ అయిపోయింది అంటాం చూసారండి, దాని పేరు మూఢం. అంటే ఆలోచన ఇంకా నడవదండి. ఆలోచన రానటువంటి మైండ్ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ అంటే అది విమూఢత్వం అండి. అంటే ఏ రకమైన ఆలోచన ఇంకా వాడి మైండ్లోకి రావట్లేదు, వాడికి మొండిగా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అది బండగా చేసేస్తున్నాడు. విమూఢాత్మ, అహంకారం చేత మోహింపజేయబడినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆత్మ అంటే ఇక్కడ మనగా విమూఢాత్మ అంటే తాను. అటువంటి వాడు వాడు దేంతో చేసాడు? వాడు చివరికి తాను ఎవరిని అనుకుంటున్నాడు? కార్యకరణ సంఘాతాత్మ ప్రత్యయ అహంకార. ఇక్కడ మరి అహంకార విమూఢాత్మ అంటే అహంకారం చేత
ఏమండి ఆలోచన లేకుండా చేయబడినటువంటి వాడు అన్నారు. ఎవడు వాడు చివరికి? అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా దానికి అహంకారం అనే మాటకి డెఫినెట్ నిర్వచనం ఇస్తున్నారు ఆయన. కార్యకరణ సంఘాత ఆత్మ ప్రత్యయ. దేహము కార్యం అంటే దేహం అండి, కరణం అంటే ఇంద్రియాలు. దేహము ప్లస్ ఇంద్రియం. ఇంద్రియాలు అంటే అండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడాను. ఈ దేహం అంటే ఇంద్రియాలు ప్లస్ మిగతా ఇంకా శరీరంలో చాలా ఉన్నాయి మనకి, సప్తధాతువులతో నిర్మాణమైన దేహం. ఇవన్నీ కలిపి సంఘాత ఆత్మ ప్రత్యయ, ఇవన్నీ కలిపి ఇది నేను అనే భావన. ఇదంతా కలిపి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ అని అంతా చెప్పేసి దీని అంతని కలిపి ఏ పార్ట్ కా పార్ట్, ఇది కాలు, ఇది చెయ్యి, ఇది ముక్కు, ఇది నోరు, ఇది కన్ను, ఇలా అన్ని సెపరేట్ చేసి ఇవన్నీ కలిపేపటికి కలిపేప్పుడు మళ్ళీ అన్ని కలిసినటువంటి భావన ఉండాలా అండి? లేదండి, నేననే భావన వస్తుందండి వీడికి. అదండి అక్కడ. అంటే దేహము ప్లస్ ఇంద్రియములు సంఘాతం అంటే కలిసి ఉండుట చేత అప్పుడు ప్రత్యయం అంటే జ్ఞానము, ఆత్మ ప్రత్యయం ఇవన్నీ కలిస్తే అవని భావం లేదు, నేనని భావన వచ్చిందండి కొత్తది. ఏ పార్టీకి ఆ పార్టీ విడదీసేస్తే, ఇప్పుడు వాడి పార్టీ విడదీసేస్తే ఆ పార్టీ పేరే చెప్తాం, నేనని మనం చెప్పాం. కాలు తీసేశారు, కాలు విడిగా ఉంది, అది కాలే అంటాం, నేను అనం. ఇది చెవి అంటాం. ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ చేస్తే ఇంద్రియ పేరు చెప్తాం, కానీ కలిపేప్పుడు మాత్రం నేనని కొత్త భావం వచ్చిందండి. అదిటండి సంఘాత ఆత్మ ప్రత్యయ అహంకార. ఆ రకమైన భావనే అహంకారం అనగా. దీనికి ఇంగ్లీష్లో అయితే ఐనెస్, నేను అనే భావన. తేన ఆ అహంకారం చేత ఏమవుతుంది? తేన వివిధం నానావిధం మూఢ ఆత్మ అంతఃకరణం యస్య సహా. ఈ రకమైనటువంటి అహంకారం ఇది కొత్తగా వచ్చినటువంటి ఆలోచన వీళ్ళ లోపల వచ్చింది, నేను అనేటువంటి భావన వచ్చింది. దాని చేత రకరకములుగా మూఢుడయ్యాడు వీడు. ఒక్కొక్క సంఘటనకి మూఢుడంటే వాడికి ఆ పని చెయ్యొచ్చు చెయ్యకూడదు అనేటటువంటి వివేకం లేదు. వివేకం లేదు వాడికి. ఆ మైండ్ అక్కడ బ్లాక్ అయిపోయింది. వాడు కళ్ళు కనిపిస్తున్నాయి, వస్తువు చూస్తున్నాడు, అది అనుకోవట్లేదు, అద్దు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడు. ఉదాహరణ చూడండి, ఒక్కోసారి మహానుభావుల జీవిత చరిత్రలో అలా జరిగిన సంఘటనలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. మనకి తులసీదాస్ గురించి చెప్తారు చూడండి. అంటే మహానుభావుల కథ ఇది చెప్పినట్టు చిన్న ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఆయనకి భార్య మీద ప్రేమ ఎంత ప్రేమో ఎవరికి చెప్పలేము. ఆయన ఇంటి నుంచి ఇంకా ఆయన ఇంకా సన్యాసంలోకి ఇంకా ఎందులో రాలేదు ఆయన. ఆయన భార్య తోటి నిత్యం 24 గంటలు ఆవిడతోటి ఉండాలి కోరుకునేవాడు ఆయన. వాళ్ళ ఆవిడ అన్నగారులు వచ్చేప్పుడు వాడు మా ఇంటి పుట్టింటికి తీసుకెళ్తామని బలవంతంగా, ఈయన ఒప్పుకోలేదు, మొత్తం బలవంతంగా తీసుకువెళ్ళారు ఆవిడని. తీసుకెళ్ళిన తర్వాత ఈయన తానొక్కడు ఇంటి దగ్గర ఉండలేక రాత్రిపూట అక్కడికి వెళ్ళిపోయి నది దాటి వాళ్ళ ఊరు వెళ్ళి ఆవిడ ఊరు వెళ్ళి చీకట్లో అందరూ పడుకున్నారు వాళ్ళు లోపల. ఓ తాడు లాంటిది ఏదో వేలాడుతుండే, అది పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు, లేపేశాడు ఆవిడ్ని. మనకి బిల్వమంగళ కథలోనూ ఇలాంటివి వింటుంటామండి. ఏమండి అది తాడు కాదు, అది పాము. అది పాము వేలాడుతుంది, ఆ పామును పట్టుకుని లోపలికి వెళ్ళిపోయాడు. వాడి అక్కడ ఏం చేస్తున్నాడు వాడికి స్పృహ ఉందా అసలు? లేదు అసలు బిల్వమంగళ కథలోనండి. అది ఏం చేస్తున్నా ఇంకా ఆలోచన వద్దు, వచ్చి వెళ్ళిపోవాలి లోపలికి. ఎంత ప్రమాదం అక్కడ, తాచుపాము, దాన్ని పట్టుకుని వెళ్ళిపోతావు లోపలికి. అది ఆ స్థితిని ఏమంటారంటే అది మూఢ ఆత్మ. అంటే చేస్తున్న పనిలో పర్యవసాన కాన్సిక్వెన్సెస్ చూడకుండా, అది వస్తువు ఎటువంటిది, అది ఎంత డేంజరస్ ఏం చూడలేదు, వెళ్ళిపో, అంతే, ముందర వెళ్ళిపో. ఆ స్థితిలో మైండ్ బ్లాక్ అయిపోయిందంటే అలా అనేక రకాలుగా, ఒక కాంటెక్స్ట్లో కదండి, అలా పరిస్థితులు మహానుభావులే వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. కానీ మామూలుగా మనలాంటి వాడు నిత్యం అవుతూనే ఉంటాయి మనకి. అంతఃకరణం అలాగా. అంతఃకరణం అంటే లోపల ఉండేటటువంటి మనోబుద్ధి చిత్తహంకారాల్లో ఉండే దాన్ని ఏమంటారంటే అంతఃకరణం. ఈ మనోబుద్ధి చిత్తహంకారం మనస్సు బుద్ధి చిత్తము కాకుండా ఇంకో నాలుగో భాగం ఏదైతే ఉందో దాని పేరు అంతఃకరణం. అయితే అతను అంతఃకరణం యస్య సహా అయం, ఆ రకమైన అంతఃకరణ నేను అనే ఆ భావన పొడుచు వస్తుంటుంది. అతను ఎలా అనుకుంటాట? కార్యకరణ ధర్మ కార్యకరణాభిమాని. అంటే కార్యకరణ ధర్మ, ఇది నా పని ఏంటంటే ఈ పని చేయడమే నా కర్తవ్యం, ఇంద్రియాలు ఈ పని చేయడమే వాటి కర్తవ్యం, అది కూడా నాదే, నేనే అనేటటువంటి ఇంద్రియాలు చేసే, దేహం చేసేటువంటి పనులు, ఇంద్రియాలు చేసే పనులు అని కూడా నేనే చేస్తున్నాను. కార్యకరణ అభిమాని. ఎస్, ఈ దేహం నాది, ఈ ఇంద్రియాలు నాది అని వాటి మీదనే సంగమం పెట్టుకునేటటువంటి వాడు. వాడు ఎలా చేస్తున్నాడయా? అవిద్య ఎలా తెలివైన వాడా, తెలివి కూడా పనిచేస్తుంటే అవిద్యయ కర్మాని ఆత్మని మన్యమాన. ఈ పనులన్నీ కూడా నాకు సంబంధించినవే. తన ఎందు వాడు అన్నింటినీ కూడా ఎస్, ఈ పనే చెబితే పాడైపోతుంది, ఆ పనే చెబితే పాడైపోతుంది, ఇంకోటి ఎవరికి చెప్తే సరిగ్గా చేయడు వాడు.
అన్నిటికీ వాడే పూనుకుంటూ అన్నీ కూడా నాకు సంబంధించినవి పెర్ఫెక్ట్గా జరగాలి అని అవిద్యయ అజ్ఞానంతో చేస్తున్నాడు వాడు. కర్మాణి ఆత్మని మన్యమాన, తన యందు అన్ని కూడా ఆరోపణ చేసుకుని తత్తత్కర్మణం అహంకర్త ఇది మన్యతే. ఎస్, ఈ పనికి నేను కర్తని, ఆ పనికి నేనే కర్తని, ఈ పనికి నేనే కర్తని. ఇది అహంకారంతో రెచ్చిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడయ్యా. ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంత పని చేస్తుంటే ఇందాక ఏమని చెప్పుకున్నామండి, వాడు జ్ఞానవంతుడు, ఆత్మజ్ఞానవంతుడు కూడా ఎలా చేయాలంటే అజ్ఞాని ఎలా చేస్తాడో ఆత్మజ్ఞాని కూడా అలా చేస్తూ ఉంటాడు లోక సంగ్రహం కోసం. అయితే లోక సంగ్రహం చేసేటటువంటి ఆత్మజ్ఞానం ఎలా ఉండాలో కూడా అక్కడ కొంత చెప్పుకుంటూ వస్తూ పక్కవాడి యొక్క మైండ్ని పాడు చేయకు నువ్వు, మైండ్ వాడి ఆలోచన చెడగొట్టకు నువ్వు అని ఆత్మజ్ఞానికి ఉపదేశం చేశాడు. చేసి ఇక్కడేం చెప్తున్నాడంటే నెక్స్ట్, వీడి ఈ సంగతి ఏమిటి, అసలు వీడి ఆలోచన ఎలా ఉంది, అన్నిటికీ నేనే కారణం అనుకుంటున్నాడు వీడు. నా వల్లే అవుతున్నాయి పనులు నేను లేకపోతే ఈ పని అవ్వదు, ఇంకోటి ఎవరు ఆ సబ్స్టిట్యూట్ లేడు అని అన్నిటికీ కూడా దేహము ఇంద్రియాలు చేసే అన్ని పనుల్లో తాను ఇన్వాల్వ్ అయిపోయి అవి నేనే అనుకుని అవి నావే అనుకుని వాడు అజ్ఞానంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు. దానివల్ల ఏంటి, చివరికి అన్నిటికీ కారణం నేనే, అన్నిటికీ కర్తను నేనే అని భావిస్తున్నాడు. అని ఈ రకంగా ఇంత లోతైనటువంటి భావాలతో ఉన్నటువంటి చిన్న చిన్న పదాలతో కృష్ణ పరమాత్మ మనకి వేసినటువంటి శ్లోకం అండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇప్పుడు మనం అందరం కూడా ఏ పని చేస్తే ఇది నేను చేశాను అనుకుంటామా అనుకోమా, అంటామా అనమా. అన్నాం అంటే మనందరూ కూడా ఈ ఈ కర్తాహమితి మన్యతే 4వ చరణంలో నేను కర్తను అనుకుంటున్నాము అని అన్నామంటే మనం ఇక్కడ ప్రకృతి చేత, అందులో ఇంద్రియముల చేత, దేహము చేత, వాటి స్వభావ లక్షణముల చేత జరుగుతున్న అన్నీ కూడా అహంకార విమూఢాత్మ, అహంకారం చేత విమూఢుడైనటువంటి మన ఆలోచన కలిగినటువంటి వాళ్ళు అయినప్పుడే మనం నేను చేస్తున్నాను, అన్నిటికీ నేనే కారణం అనే భావన. అంటే ఈ దీనికి ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఇది ప్రతి వాడికి వర్తిస్తుందండి ఈ శ్లోకం. ఈ పని ఎవరు చేశారా, నేనే చేశాను. పోస్ట్ ఆఫీస్కి ఎవరు వెళ్ళొచ్చారు, నేనే వెళ్ళొచ్చాను అన్నావో చాలు అయిపోయింది. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిరా, కూరగాయల మార్కెట్కి వెళ్ళిరా, ఆ పని నేను చేశాను అని అన్నామంటే మనం ఇక్కడ మిగతా 3 చరణాల్లో ఉన్నటువంటి వాక్యంలో పదాలు అన్నీ మనకే వర్తిస్తాయని అర్థం. అలా అర్థం తీసుకోవాలండి. తీసుకుని ఇప్పుడు ఇంకా తర్వాతది అయితే ఇక్కడ ఇంతలా వాడు అతుక్కుపోయి కూర్చున్నాడు అజ్ఞానంలో ఉన్నటువంటి మనలాంటి మన రిప్రజెంటేటివ్ పర్సన్. అవతల పక్కని పునః విద్వాన్ తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా నసజ్జతే. అయితే ఇందాక శిష్యుడిని పక్కన పెట్టుకుని గురువుగారు చేసుకుంటూ వెళుతున్నాడే వాడి స్థాయిలోనే ప్రవర్తిస్తున్నాడు. మరి ఆయన ఆలోచన విధానం ఎలా ఉంది, ఆయన పైన వాడి కోసం చేసాడయ్యా, వాడి మెల్లగా మార్గంలో పట్టరావడం కోసం అని గైడెన్స్ ఇస్తానని చెప్పి. కానీ ఆయన మనసులో ఏమీ లేదు, ఆత్మజ్ఞానం వచ్చిన ప్రార్థించినవాడు ఆయన, పొందినవాడు ఆయన. వాడు ఎలా ఉంటాడంటే ఆయన ఈ సత్వరజస్తమో గుణముల యొక్క నేచర్ని, వాటి యొక్క స్వభావాన్ని అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వాడు. ఏ పనైనా జరుగుతుందంటే దేనివల్ల అవుతుంది, దేహం వల్ల, ఇంద్రియాల వల్ల. అది ఎవరి లక్షణం, అది సత్వగుణం లక్షణం, రజోగుణం. ఆ గుణాలన్నింటినీ చేసి ప్రతి పనిలోనూ గుణాలన్నింటినీ చూడడం ప్రారంభించాడండి. నాకేం సంబంధం ఇక్కడ ఇందులో, ఆ గుణాలు ప్రవర్తిస్తే అది ఆ పనులు అలా అవుతున్నాయి అంతే, నేను చేస్తున్నా అంటలేదు. గుణాహ గుణే, ఇది చాలా గొప్ప కొటేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రాసుకోండి, కంఠస్థం చేసేయండి, పెద్ద కష్టం కాదు. రానివాడు చాలా మందికి వచ్చే ఉంటుంది, అలా అని చెప్పి ఇంకొరగా అనుకోకండి. గుణా గుణేషు వర్తంత ఇది మత్వా నసజ్జతే. అంటే సాక్షిభూతంగా ఉండిపోవడం అంటుంది సార్, ఆ మాట అంటే ఇది. వాళ్ళు కొట్టుకుంటారు, మధ్యలో నీకేటట్లేదు సార్. ఆ వాళ్ళు కొట్టుకున్నారంటే మనకి దేహం రూపంలో, ఇంద్రియాల రూపంలో ఉన్నటువంటి గుణాలు విషయాలు అనేటటువంటి గుణాలతోటి కలిసి ప్రవర్తిస్తున్నాయి, నాకేమైనా సంబంధం అని. అలాగా తామరాకు మీ నీటి బొట్టులా ఉండడం అనే మాటని చెప్పడానికి ఇక్కడ గుణేషు వర్తంతే పదవిభాగం చేస్తే వర్తంతే అవుతుంది. చదివేప్పుడైతే వర్తంత ఇది మొత్తం అవుతుంది. ఇది శ్లోకం మనం మళ్ళీ వారం చెప్పుకుందామండి. ఇది ఇక్కడికి ఆపుకుందాం ఇవాళ. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.
హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు.